హలో అండి. నేను ఈరోజు చెప్పబోయేది సామ్సంగ్ టీవీ ప్లస్ మన ఆండ్రాయిడ్ టీవీలో ఎలా వర్క్ అయ్యేదో చెప్పబోతున్నానండి. ముందుగా మన టీవీ వైఫై కనెక్ట్ అవ్వాలండి. అదిగోండి నా టీవీ వైఫై కనెక్ట్ అయ్యింది. తర్వాత మన టీవీలో కోడి యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశానండి కోడి యాప్. కోడి యాప్ దగ్గరికి వెళ్ళి కోడి యాప్ని ఓపెన్ చేస్తున్నాను. కోడి యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా లోగో డిస్ప్లే అయ్యిద్ది. తర్వాత మనం ఇక్కడికి వెళ్ళి సెట్టింగ్స్ దగ్గరికి వెళ్ళాలండి. ఈ కోడి యాప్లో పైన లెఫ్ట్ బార్లో పైన సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది, అది క్లిక్ చేయాలి. సెట్టింగ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫైల్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాలండి. ఫైల్ మేనేజర్ దగ్గర క్లిక్ చేసి కింద యాడ్ సోర్స్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేయాలండి. యాడ్ సోర్స్ దగ్గర మనకి యాడ్ సోర్స్ క్లిక్ చేయగానే ఒక డైలాగ్ బాక్స్ వచ్చిందండి. ఇలా ఆ డైలాగ్ బాక్స్లో మనం అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే https://sly.gui అని ఇచ్చేసి మనం ఓకే చేయాలండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. k.sly.gui.xyz ఇలా ఎంటర్ చేసుకోవాలి. అక్కడ ఓకే చేసేయాలి. ఎంటర్ చేయంగానే ఇలా ఓకే చేయంగానే మనం బ్యాక్ వచ్చేయాలండి. బ్యాక్ వచ్చి మనం అక్కడ యాడన్స్ దగ్గర క్లిక్ చేయాలి. యాడన్స్ దగ్గర క్లిక్ చేసి ఇన్స్టాల్ ఫ్రమ్ జిప్ ఫైల్ అని ఉంటుంది, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేయగానే నేను ఎస్ఏ అని నేమ్ ఇచ్చాను, మీరు శాంసంగ్ అని నేమ్ ఇస్తే శాంసంగ్ అని డిస్ప్లే అయ్యింది. ఎస్ఏ దగ్గర క్లిక్ చేసి ఆ రిపాజిటరీ ఫైల్ దగ్గర క్లిక్ చేసి ఓకే చేయండి. ఓకే చేయగానే మనకి రైట్ టాప్ బార్లో ఇలా రిపాజిటరీ ఫైల్ యాడ్ అని ఇన్స్టాల్డ్ అని ఉంటుంది, అలా వచ్చిద్దండి పాపప్ మెనూ లాగా. రాగానే మనం ఇన్స్టాల్ ఫ్రమ్ రిపాజిటరీని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మనం అది థర్డ్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి వీడియో యాడన్స్ దగ్గరికి వెళ్ళి కింద సామ్సంగ్ టీవీ ప్లస్ అని ఉంటుందండి, అది సెలెక్ట్ చేసుకోవాలి. సామ్సంగ్ టీవీ ప్లస్ దగ్గర సెలెక్ట్ చేసుకోగానే అక్కడ ఇన్స్టాల్ అని అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇన్స్టాల్ అని వచ్చింది. ఇన్స్టాల్ అని రాగానే అలా డైలాగ్ బాక్స్ వచ్చింది, ఓకే చేయండి. ఓకే చేయగానే మనకి ఇన్స్టాలింగ్ జరుగుతూ ఉంటుందండి. 0% ఉంది, ఫస్ట్ 100% అయ్యిద్ది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే. అదిగోండి సామ్సంగ్ టీవీ ప్లస్ యాడ్ ఆన్ ఇన్స్టాల్ అయ్యింది. ఇది తర్వాత కోడి యాప్కి బయటకు వచ్చేయండి, అలా ఎగ్జిట్ చేయండి. ఎగ్జిట్ చేసి లెఫ్ట్ బార్లో ఇక్కడ మెనూస్లో యాడాన్స్ దగ్గర క్లిక్ చేయండి. యాడాన్స్ దగ్గర క్లిక్ చేయగానే అదిగోండి సామ్సంగ్ టీవీ ప్లస్ ఇన్స్టాల్ అయింది సక్సెస్ఫుల్గా వీడియో యాడాన్స్లో. ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేయగానే సామ్సంగ్ టీవీ ప్లస్ యూజర్ ఇంటర్ఫేస్ వచ్చిందండి. ఇక్కడ లైవ్ టీవీ దగ్గర ఓకే చేయండి. ఆ లైవ్ టీవీలో మనకి డిఫరెంట్ కంట్రీస్ ఏమేమి ఛానల్స్ ప్లే అవుతాయో అవి సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఫస్ట్ ఇండియా అని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇండియా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇండియాలో 139 ఛానల్స్ ఉన్నాయి ఓవరాల్గా. మీకు శాంపుల్గా ఒకటి ప్లే చేస్తున్నాను మూవీస్ది. అదిగోండి ఆ మూవీ ఛానల్ ప్లే చేస్తున్నాను. కొంచెం టైం పట్టింది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ప్లే అయ్యిద్ది. అదిగోండి ఇలా ప్లే అవుతుందండి.
ఇంకోటి కూడా ప్లే చేస్తున్నాను. ఈ ఓన్లీ శాంసంగ్ టీవీ ప్లస్ ఓన్లీ ఇండియా ఛానల్లో బాలీవుడ్ ఛానల్స్ ఎక్కువగా ప్లే అవుతున్నాయండి. సౌత్ స్టేట్కి అసలు ప్లే అవ్వట్లేదు, అసలు లేవు కూడా. ఇంకో థర్డ్ ఛానల్ కూడా ప్లే చేస్తున్నానండి, పిటారా అది. అదండి ప్లే అవుతుంది. దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇది ఎగ్జిట్ అయిపోయి దీన్ని మనం ఫేవరెట్గా పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ ఆన్ ఫేవరెట్ అని పెట్టుకోండి, క్లిక్ చేయండి. ఓకే అయిపోయిద్ది. ఇలా బయటకు వచ్చేయండి. అది ప్లేస్ ఆ శాంసంగ్ టీవీ ప్లస్ నుంచి బయటకు వచ్చేసి కింద లెఫ్ట్ మెనూలో ఫేవరెట్ అని ఉంటుంది. ఆ ఫేవరెట్ దగ్గర మనం క్లిక్ చేసామనుకోండి, ఒక ఛానల్ క్లిక్ చేశాను, ఛానల్ క్లిక్ చేయగానే అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్లే అవుతుందండి. ఇలా మన టీవీలో ఇన్స్టాల్ చేసుకోవచ్చండి శాంసంగ్ టీవీ ప్లస్లో. థ్యాంక్ యూ.